మనలో ఏ ఒక్కరం కూడా మనలను మనమే ఏం చేయలేదంట, సృష్టించుకోలేదు. ఈ జీవితం మీద దేవునికి అధికారం ఎందుకు ఉందంటే ఆయన నీ సృష్టికర్త గనుక, ఆయన నిన్ను పుట్టించాడు గనుక. మనల్ని మనమే సృజించుకోలేదు కాబట్టి మనల్ని మనమే మన జీవితాన్ని ఏం చేసుకోకూడదు, నాశనం చేసుకోకూడదు. కొంతమంది బలవన్మరణాలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. యవనస్తులైతే ప్రేమలో వైఫల్యం చెందామని ఒక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మనలో ఏ ఒక్కరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. కారణం ఎందుకోసం తెలుసా? ఈ జీవం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన తిరిగి తీసుకున్నప్పుడు వరకు మనం ఏం చేయాలి, భూమి మీద బ్రతకాలి. ఆత్మహత్య అనే ఆ ప్రేరేపణ అపవాది తీసుకొస్తుంటాడు కొన్నిసార్లు. బహుశా ఈ రోజు ఈ సమూహంలో ఎవరైనా అలాంటి ప్రేరేపణ గురవుతుంటే, ఒకవేళ అదే తలంపు మీలో ఉంటే ప్రభు పాదాల మీద పడండి. ప్రభు, ఆ తలంపులు నాకు విడుదల కావాలని అడగండి. ప్రభు విడుదలిస్తాడు. దేవుని నామం పేరట తిరిగి రండి ఆయన దగ్గరికి. నువ్వు పొరపాటు చేసావు కాదంటలేదు, తప్పు చేసావు కాదంటలేదు, నీ నిర్ణయాల ద్వారా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు కాదంటలేదు. కానీ అవర్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవుడు మరలానికి సమయం ఇచ్చేవాడు ఆయన. నువ్వు తిరిగి వస్తే ఆయన దగ్గరికి వస్తే ఆయన నేను మరలా లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఎంత జటిలమైందన్నా పర్వాలేదు, నువ్వు ఎంత అవమానం గుండా వెళ్తున్నా పర్వాలేదు, నువ్వు ఎంత నలిగిపోయిన స్థితిలో ఉన్నా పర్వాలేదు, సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి నీ జీవితాన్ని అప్పగించే. ప్రభు నేను మరలా నిలబెట్టేస్తాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు.